హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎలా ఉందన్న దేవరా గేమ్స్ వచ్చింది కదా? దేవరా గేమ్స్ పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా. 4 గంటలు ఎప్పుడు అవుతుంది, 4 గంటల 5 నిమిషాలు ఎప్పుడు అవుతుంది. ఫైనల్ గా చూసిన తర్వాత షాక్ కొట్టినట్టు అయిపోయింది అన్న. ఎట్లా అనిపించింది అన్న ఎన్టీఆర్? అదే షాక్ కొట్టినట్టు అయిపోయింది అన్న. అసలుకి 1 నుంచి 20 సెకండ్లు చూసిన తర్వాత మన కరెంట్ షాక్ కొడితే ఎలా ఉలిక్కి పడతామో అలా అయిపోయింది అసలుకి. ఎన్టీఆర్ గారు లుక్, అసలుకి ఆ హెయిర్ స్టైల్, ఆ రఫ్ లుక్ చూస్తా ఉంటే ఆ సముద్రం దగ్గర భయం వేసింది అన్న నిజంగానే. అసలుకి భయంకు తోడుగా డైలాగ్ చెప్తాడు, సముద్రం అంటే చేపలే కాదు, సముద్రం ఈ కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని ఆ గొడ్డల్ని గడుగుతాడన్న సముద్రం దగ్గర. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఎస్పెషల్ ఏంటంటే ఎన్టీఆర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన నటన ఏంటంటే 100% కావాలంటే 200% ఇస్తాడు. కానీ ఒక డైరెక్టర్ కొరటాల శివ ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాస్ సినిమా తీయగలడా అనేది నాకు డౌట్ గా ఉన్నది. కానీ అసలు గ్లిమ్స్ చూసిన తర్వాత ఎవర్రా బాబు కొరటాల శివ మాస్ కమ్మ మొగుల్లాగా ఉన్నాడు అనిపించింది. ఆ విధంగా ఉంది ఇప్పుడు. అసలుకి సముద్రం చంద్రుడి చుట్టూ అదే మ్యాచ్ అవుతుంది, రౌండ్ గా మ్యాచ్ అవుతుందా అంటే ఆ షాట్ నరకడము, ఆ రక్తం అనేది అలా రావడము, అది ఏంటంటే షాట్ తీయడం ఒక లెక్క, అది ఎన్టీఆర్ గారు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఇంకో లెక్క అనే చెప్పొచ్చు అనమాట. నాకైతే దేవరా అయితే చాలా చాలా బాగా నచ్చింది బ్రో. ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఏంటంటే గ్లిమ్స్ తోటే మనకి ఏంటంటే చిన్న ఒక హింట్ వదిలాడు, కొడుతున్నాం రా గట్టిగా అనేసి. ఇంకా ఏప్రిల్ 5వ తేదీ మాత్రం అయితే ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇదొక పండగనే చెప్పొచ్చు. మీకు దీపావళి ఆ రోజు ఎస్పెషల్ నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎవరున్నారు, ఏప్రిల్ 5 మీకు దీపావళి. ఈ సంవత్సరం 2 దీపావళి వస్తాయి, ఒకటి దేవరాతో దీపావళి, సెకండ్ నార్మల్ దీపావళి అని చెప్పొచ్చు. 2 పార్ట్స్ వస్తున్నాయి కదా, పార్ట్స్ అదే పార్ట్ 1 పార్ట్ 2 అంటున్నారు కదా. ఇదేంటంటే ఇప్పుడు టెక్నికల్ విజువల్స్ కానీ వాటర్ కానీ బీచ్ లో చూస్తున్నప్పుడు కానీ ఏంటంటే మనకి టైటానిక్ సినిమాలో ఎలా ఉంటాయి విజువల్స్ ఆ విధంగా ఉన్నాయన్నమాట. అదంటే హాలీవుడ్, ఇది టాలీవుడ్ సినిమాలోనే కానీ ఆ మేకింగ్ అండ్ విజువల్ వండర్స్ కానీ ఎక్స్పెక్ట్ గా చూపించారన్న. ఎస్పెషల్లీ కెమెరామ్యాన్ కూడా హ్యాట్సప్ చెప్పాలి. వీళ్ళందరూ తోడుగా అనిరుద్ధ్ ఏంటంటే ఇంకా అసలుకి బీజిఎం అయితే అసలు మంచి వేరే లెవెల్లో ఇచ్చి పడేశాడు బ్రో. బిత్తరపోయేలా చేశాడు అనమాట. సాంగ్ గానీ ఒకటి వస్తూ ఉంది, ఇది సముద్రంది సి అనేసి. ఇంకా రేపు మనం థియేటర్లో ఎన్టీఆర్ గారు నడిచేటప్పుడు కానీ బీజిఎం దీంట్లో జస్ట్ ఒక 3-4 సెకండ్లు పెట్టి తీసేశారు. దానికి అసలుకి మైండ్ ఒక లాగా అయిపోతుంది అనమాట. రేపు థియేటర్లో కానీ బీజిఎం చూస్తే మాత్రం ఇంకా సినిమా వేరే లెవెల్. లాస్ట్ 30 సెకండ్స్ అసలు ఆ రేంజ్ విధ్వంసంగా అనిపించింది. 2.5 గంటల సినిమా అట్లుంటే ఏంది పరిస్థితి? అదే నేను చెప్తా బ్రో, దీపావళి అని చెప్తున్నా నందమూరి ఫ్యాన్స్ మీకు ఆల్రెడీ దీపావళి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ టపాకాయలు ఏమన్నా 1000 వాళ్ళ 10,000 వాళ్ళ దీపావళి దాకా ఎందుకు, మీరు ఏప్రిల్ 5న పేల్చుకోండి. ఈ గ్లిమ్స్ తోటి మీకు ఇంటి ఇచ్చాడు కొరటాల శివ గారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కానీ ఏంటంటే దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అంటే రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటే గతంలో కొన్ని జరిగాయి. కానీ ఎన్టీఆర్ గారు దీన్ని ఎలా అయినా సరే మనకి లాస్ట్ టైం మనకి ఇది అమిగోస్ ఆడియో ఫంక్షన్ లాగా అని చెప్పాడు అనమాట. కథలో కంటెంట్ ఉంటే సెంటిమెంట్లు గింటిమెంట్లు ఏవి పని చేయవు అని చెప్పాడు అనమాట. దేవరాలో మంచి కంటెంట్ ఉంది, ఫ్యాన్స్ మీరు ఆగండి, ఒక నిదానమైన కానీ నేను నీకు మంచి సినిమా ఇస్తాను, ఆ కంటెంట్ తోనే కొడతాడని చెప్పాడు అనమాట. మన గ్లిమ్స్ చూస్తే 100కి 200% అదే కనిపిస్తుంది అన్న. ఇంకా నటన గురించి ఎన్టీఆర్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. డైరెక్టర్ జస్ట్ సిచ్యువేషన్ ఆయనకి నరేట్ చేస్తే చాలన్నమాట. మిగతా ఆయన దున్నేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఇంకా రికార్డ్స్ అన్ని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.